మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కార్ గెలుచుకునే గొప్ప అవకాశం. పశ్చిమాసియాలో యుద్ధం ముదురుతోంది. కువైట్ పవర్ ప్లాంట్ పై ఇరాన్ డ్రోన్ దాడికి పాల్పడింది. ప్లాంట్లోని సర్వీస్ భవనం ధ్వంసమైంది. ఘటనలో భారతీయ కార్మికుడు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తినట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలో కువైట్ విద్యుత్ నీటి శుద్ధి కర్మాగారం లక్ష్యంగా ఇరాన్ దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా గల్ఫ్ దేశాలపై అటాక్స్ తీవ్రతరం చేసింది ఇరాన్. మొత్తం మీద యుద్ధం అయితే తీవ్ర రూపం దాల్చిందనే చెప్పాలి. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భరత్ అందిస్తారు. భరత్, యుద్ధం మరో రూపానికి వెళ్ళిపోయింది, మరో స్థాయికి వెళ్ళిందనే చెప్పాలి. ఏంటి, ఏ విధంగా చూడాలంటారు ఈ పరిణామాన్ని? ఏదైతే పశ్చిమాసియాలో యుద్ధం రోజు రోజుకి తీవ్ర రూపం దాలుస్తుందని అంటే అవుననే చెప్పాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరీ ముఖ్యంగా ఏదైతే గల్ఫ్ కంట్రీస్ లో ఉన్నటువంటి కువైట్ పవర్ ప్లాంట్ పై డ్రోన్ తో దాడి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. యుద్ధం మరొక రూపం దాల్చుకున్నటువంటి పరిస్థితి దీన్ని చెప్పొచ్చు, తీవ్ర రూపం దాల్చుతుందని. ఎందుకంటే కువైట్ కి సంబంధించినంత వరకు విద్యుత్ నీటి శుద్ధిని చేసేటటువంటి కర్మాగారాలే లక్ష్యంగా చేసుకొని డ్రోన్ తో దాడి చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ దాడి ఘటనలో భారత్ కు సంబంధించిన కార్మికుడు మృతి చెందాడంటూ కూడా కువైట్ మంత్రిత్వ శాఖ వెల్లడి చేసింది. అయితే ఈ క్షిపణి దాడి కారణంగా విద్యుత్ తో పాటు నీటి శుద్ధి చేసేటటువంటి సర్వర్లు భవనం పూర్తిగా దెబ్బతిందంటూ కూడా కువైట్ అధికారులు తెలిపినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈ ప్లాంట్ ప్రాంతంలో ఉన్నటువంటిది అంతా కూడా దగ్ధమైనటువంటి సిచ్యువేషన్. అయితే టెక్నాలజీకి సంబంధించినంత వరకు ఎమర్జెన్సీ ప్రకటించి అక్కడ ఉండేటటువంటి ఎమర్జెన్సీ సహాయక చర్యను అందించే విధంగా కూడాను అక్కడికి బృందాలని కువైట్ అధికారులు పంపించినట్టుగా తెలుస్తా ఉంది. అయితే యూఏఈకి సంబంధించినంత వరకు కూడాను భారతదేశానికి సంబంధించినంత వరకు కార్మికుడు మృతి చెందినట్లుగా అక్కడ ప్రకటించినటువంటి పరిస్థితి. అయితే పశ్చిమాసియాకి సంబంధించినంత వరకు అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దాడులకి ప్రతిదాడులుగా ఇరాన్ చేస్తున్నటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా గల్ఫ్ కంట్రీసే లక్ష్యంగా చేసుకుంటూ ఇప్పటికే దాడులకి ప్రతిదాడులు చేస్తున్నటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే ఇరాన్ కి సంబంధించినంత వరకు ఇరాన్ సుప్రీం లీడర్ అయినటువంటి ఖమేనీ మృతి తర్వాత ఇరాన్ నూతన సుప్రీం లీడర్ గా ఏర్పడినటువంటి మజ్దూర్ ఎవరైతే ఉన్నారో ఖమేనీకి కుమారుడిగా ఉన్నటువంటి సిచ్యువేషన్. ఆయన ఏదైతే అమెరికా చేసినటువంటి దాడులకి ప్రతీకార దాడులతో ఇప్పటికే ప్రతీకారతో రగిలిపోతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇరాన్ కి సంబంధించి సుప్రీం లీడర్ ని హతమార్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పూర్తిగా కూడా ఈ గల్ఫ్ కంట్రీస్ పైన దాడులు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే అమెరికాకి సంబంధించినంత వరకు అమెరికా సైన్యంతో పాటుగా అమెరికాకి సంబంధించిన ఈ స్థావరాలు కూడా గల్ఫ్ కంట్రీస్ లో ఏర్పాటు అవుతున్నటువంటి నేపథ్యంలో కువైట్ తో పాటుగా ఖత్తర్ ఇటువంటి ఎయిర్ బేసులతో పాటుగా వాళ్ళు నీటితో పాటు విద్యుత్ శుద్ధి చేసేటటువంటి ప్లాంట్లపై కూడా దాడులకు తెగబడిన. ఎందుకు ఈ రెండింటి మీద, ఈ పవర్ ప్లాంట్ కావచ్చు, నీటి శుద్ధి కర్మాగారాల మీదే పర్టికులర్ గా ఇరాన్ ఎందుకు టార్గెట్ చేస్తోంది అన్నదే ప్రధాన ప్రశ్నగా ఉంది కదా. వాటి మీద దాడి చేస్తే డెఫినెట్గా తీవ్ర పరిణామాలని ఇరాన్ ఎదుర్కొంటుంది అని ఇజ్రాయెల్ కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. కువైట్ కూడా అదే స్థాయిలో రెస్పాండ్ అవుతుంది కదా, మద్దతుగా అమెరికా వస్తున్నటువంటి సిచ్యువేషన్. ఎలా చూడాలంటారు భరత్? ఖచ్చితంగా ఇరాన్ తను అనుకునేటటువంటి లక్ష్యాలని పూర్తిగా కూడా ఇప్పుడు టార్గెట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా అమెరికా, ఇజ్రాయెల్ ప్రారంభించినటువంటి యుద్ధం 4 వారాలు గడుస్తున్నటువంటి నేపథ్యంలో కీలకంగా హర్ముజ్ జలసంధి మూసేయడంతో ప్రపంచ దేశాల పైన ఎల్పిజితో పాటుగా పెట్రోల్, డీజిల్ కి సంబంధించి చమురుకు కొరత ఏర్పాటైనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే గల్ఫ్ కంట్రీస్ లో ఉన్నటువంటి విద్యుత్ ప్లాంట్లతో పాటుగా మంచినీటి శుద్ధి చేసేటటువంటి కర్మాగారాలు టార్గెట్ చేసుకొని వాటిపై దాడి చేస్తే ఖచ్చితంగా గల్ఫ్ కంట్రీస్ కి సంబంధించినంత వరకు ఏదైతే నీటి శుద్ధి చేసి అక్కడ ఉండేటటువంటి ఎవరైతే ప్రజలకు ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటుందో అదంతా కూడా బ్రేక్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. మొత్తం విద్యుత్ సంక్షోభం ఏర్పడి ఇప్పుడు ఉండేటటువంటి ఏదైతే చమురు నిక్షేపాల నుంచి చమురు తీసేటటువంటి ప్లాంట్లు కూడా ఆగిపోయే పరిస్థితి. విద్యుత్ ప్లాంట్లపై దాడి చేస్తే ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా అంధకారంలోకి వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. ఖచ్చితంగా విద్యుత్ తో పాటుగా అక్కడ ఉండేటటువంటి నీటి శుద్ధి చేసే కర్మాగారాల పైన పూర్తిగా దాడి చేస్తే అక్కడ ఉండేటటువంటి వ్యవస్థల పైన దాడి చేసినట్టుగానే జరుగుతుందంటూ కూడా ఇరాన్ భావిస్తున్నటువంటి సిచ్యువేషన్. అయితే కువైట్, ఖత్తర్ లాంటి ప్రాంతాల్లో మంచినీటికి సంబంధించి కానీ ఇటు విద్యుత్ సంబంధించినంత వరకు కూడా పూర్తి స్థాయిలో అక్కడ సంక్షోభం ఏర్పాటు చేసి వాళ్ళ యొక్క మద్దతుని ఇరాన్ వైపు తిప్పుకునే విధంగా కూడా ఈ చర్యలను చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరీ ముఖ్యంగా
ఇప్పటికే నాటోకు సంబంధించినంత వరకు అమెరికాకు సంబంధించి నాటో దేశాలు ఉన్నటువంటి నేపథ్యంలో నాటో దేశాలకు హర్మూజ్ జలసంధిని తెరవడానికి తమకి మద్దతు ఇవ్వాలంటూ కూడా పిలుపునిచ్చినటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలోనే నాటో దేశాలు ఎవరు కూడా అంతగా కలిసి రాకపోవడంతో G20 దేశాలకు కూడా ఇప్పటికే ట్రంప్ కీలకంగా పిలుపునిచ్చినటువంటి పరిస్థితి. దాంతో పాటుగా ఫోన్ లో మాట్లాడినటువంటి సిచ్యువేషన్. భారత్ తో కూడా దాదాపుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కూడా ఏదైతే ఇరాన్ యుద్ధానికి సంబంధించినంత వరకు మాట్లాడినటువంటి సిచ్యువేషన్. కానీ ఇరాన్ యుద్ధాన్ని ఆపితే ఖచ్చితంగా భారత్ ఇద్దరి మధ్య మధ్యవర్తిత్వం వహిస్తుందంటూ కూడా తన వైఖరి చెప్పినటువంటి సిచ్యువేషన్. కానీ అమెరికా వీటన్నిటినీ కూడా వెనక్కి తగ్గకుండా తన సైన్యాన్ని దించి ఇప్పటిదాకా గగనతలం నుంచి కూడాను ఇరాన్ పై దాడి చేసినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు భూతలంపై నుంచి దాడి చేసేందుకు పూర్తి స్థాయిలో అమెరికా సన్నద్ధమవుతున్నటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో ఇరాన్ అటువంటి దాడులకు ప్రతి దాడులు చేసే విధంగా కూడా తను చర్యలు చేపడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. మరీ ముఖ్యంగా ఇరాన్ కు సంబంధించినంత వరకు ఇరాన్ పబ్లికేషన్ లో ఉండేటటువంటి టెర్రస్ అనేటటువంటి పేపర్ కి సంబంధించినంత వరకు వెల్కమ్ టు హెల్ అనేటటువంటి ఆర్టికల్ ని ప్రచురించినటువంటి పరిస్థితి. ఎవరైతే అమెరికా సైన్యం తమ భూభాగంలో కాలు పెడితే Yes. ఖచ్చితంగా వాళ్ళు అయితే వాళ్ళని మరిన్ని పెట్టిలో పెట్టి పంపిస్తామంటూ కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్. ఎస్ గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి కొన్ని ప్రదేశాలని మరిన్ని టార్గెట్లుగా ఇరాన్ పెట్టుకుంది అనేటువంటి మాట అయితే చెప్తున్నారు. చూడాలి ఎలాంటి పరిణామాలు ఉంటాయో. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ భరత్. ఇక పశ్చిమాసియాలో యుద్ధం ముదురుతోంది. కువైట్ పవర్ ప్లాంట్ పై ఇరాన్ డ్రోన్ దాడికి పాల్పడింది. ప్లాంట్లోని సర్వీస్ భవనం పూర్తిగా ధ్వంసమైనట్లుగా అక్కడ అధికారికంగా ప్రకటించారు. ఘటనలో భారతీయ కార్మికుడు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో ఉద్రిక్త పరిస్థితులు అయితే అక్కడ నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో కువైట్ విద్యుత్ నీటి శుద్ధి కర్మాగారాలే లక్ష్యంగా ఇరాన్ దాడులకు పాల్పడుతోంది. ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా గల్ఫ్ దేశాలపై అటాక్స్ తీవ్రతరం చేసింది ఇరాన్.